కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని మొత్తం కూడా తాగుబోతులను చేసినావు. మా అమ్మ లక్కల చెల్లెల పుస్తల తాడులు తెంపుతున్నావు. నువ్వు తాగుబోతోనివి. నీ తాగుబోతు బుద్ధి రాష్ట్రం అంతా కూడా పట్టిస్తున్నావు అని ఒక ఆయన అన్నాడు. జర ఆయన ఎవరో మీకు తెలిసి ఉంటే, ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన డిసిగ్నేషన్, ఆయన పోస్ట్ ఏందో తెలిసి ఉంటే ఆ కామెంట్లలో జర తెలుపుండ్రి. ఇవాళ వద్దన్న ఆయన్నే మళ్ళీ తెచ్చి పెంచి పెద్దగా చేసి దాన్ని పోషిస్తూ ఉంటే ఏమనాలి రాష్ట్రం? ఇది తాగుబోతులను చేసినట్టు కాదా? చెప్పుండి, రాష్ట్రంలో తాగుబోతులను చేసినట్టు కాదా? దీని మీద ఆదాయం మళ్ళీ ఎంచుకోవడానికి చూస్తూ ఉన్నారు మీరు. ఇటువంటి పరిస్థితిని రాష్ట్రంలో నెలకొల్పి ఇటువంటి వాటి మీద డబ్బులు సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నారు మీరు. గతంలో దాన్ని తిరస్కరించి, అంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అంటారు చూసావా, ఒడ్డు దాటిన తర్వాత ఇక అట్లా ముచ్చట. ఇక గెలిచేదాకానేమో తాగుబోతులను చేస్తావా, మద్యాన్ని పెంచుతావా, మద్యాన్ని పోషిస్తావా, మద్యం మీద రాష్ట్రాన్ని నడుపుతావా అని ఇన్ని ప్రశ్నలు వేసి ఇన్ని మాటలని, దానికి తోడు అడిషనల్గా రాళ్ళతో కొడతా, బట్టలు ఇంపుతా, పెటాలతో కొట్టిస్తా, నిన్ను ఉరిదీస్తా, చెట్టు కురిదీస్తా అంటే నేను అసలు ఇంత మాసుగా, ఇంత డేర్గా, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నంటే ఇక చెక్కు చెదిరిపోయేది లేదు. రాష్ట్రంలో మద్యాన్ని ఒక కంట్రోల్కు తీసుకొస్తాడు, ఖచ్చితంగా ఎటువంటి సమస్య ఉండదని మేమందరం బిలీవ్ చేసినాం. ఇవాళ ఏంది పరిస్థితి? ఇంకా కొత్త మద్యం దుకాణాలు ఓపెన్ చేపిస్తారట డిసెంబర్ 1 నుంచి. అదొక్కడే తక్కువైంది తెలంగాణ రాష్ట్రంలో. యూరియా బస్తలు ఇవ్వడానికేమో మీకు ధరిస్తలేదు, మద్యం షాపులు మాత్రం మంచిగా పెంచి పోషిస్తారు. చెప్పుండ్రి, ఇవాళ మందు తాగితే ఉపయోగమా, లేకపోతే పొలంలో యూరియా చల్లితో ఉపయోగమా? చెప్పుండ్రి, ఏది ఉపయోగమో చెప్పుండ్రి. గా మాత్రం కూడా సోయి లేకుండా ఇవాళ పరిపాలిస్తుంటే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏ సమస్యను పట్టించుకోవాలి? 2034 నాటికల్లా నయా హైదరాబాద్ ప్రపంచమంతా నగరం వైపు చూసేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్. గోదావరి జలాలతో 365 రోజులు మూసీలో నీరుండేలా రివర్ ఫ్రంట్. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే దొంగలకు ప్రజలే అడ్డుకట్ట వేయాలి. మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్ స్వగృహ ఇండ్లు ఇస్తామని ప్రకటన. గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శంకుస్థాపన. సార్, నాకు అర్థం కాక ఒక డౌట్ అడుగుతా. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణము కొంతమందికి ఇష్టం లేదట. ఇక ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండ్రు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు. ఎవరంటారు వాళ్ళు? మన తెలియంది ఏముంది, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆయన చెప్పకనే కేసీఆర్ను, కేటీఆర్ను, బీఆర్ఎస్ను అంటుండ్రు. అయితే వాళ్ళ కొందరికి ఇష్టం లేని వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది చేయాలనేది నా డ్రీము, నా ఎయిమ్ అంటూ ఉన్నారు. సార్, గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా కూడా, అంటే తెలిసి తెలియక పిల్లల లెక్క మనం ఏదో మాట్లాడుకుంటే వర్కౌట్ కాదు. మీరు ప్రజాస్వామ్యంలో, రాజకీయంలో ఉన్నారు. మీరు ఒక అనుభవజ్ఞులు, ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు. 10 ఏళ్ల కిందట ఇట్లా ఉన్న హైదరాబాదు ఇప్పుడు ఎట్లా అయింది? మీరు వచ్చిన ఏడాదిలో మొత్తం ఇట్లా బిల్డింగులు లేపినారు. మీరు వచ్చిన ఏడాదిలో బెంగళూరును కూడా దాటేటట్టు ఐటీ సెక్టార్ను బిల్ట్ చేసినారు. మీరు వచ్చిన ఈ యొక్క ఏడాదిలోనే ఇంత మంచి పార్కులు హైదరాబాద్లో కట్టినారు. మీరు వచ్చిన ఏడాదిలోనే ఈ అభివృద్ధులంతా జరిగినాయి. మీరు వచ్చిన ఏడాదిలోనే జిహెచ్ఎంసీ రెవెన్యూ పెరిగినది. మీరు వచ్చిన ఏడాదిలోనే జిహెచ్ఎంసీ కార్మికుల యొక్క జీతాలు పెంచి ఇచ్చినారు. వాళ్ళకు 5,000, 2,000, 3,000 తీసుకుంటే వాళ్ళకు 10,000-12,000 మీరు ఇచ్చినారు. ఇవన్నీ చేసింది ఎవరు? వాళ్ళు ఏదో గొప్పగా చేసారని కాదు, కానీ వాస్తవం ఏంటంటే మీరేం గొప్పగా చేస్తారనేది కావాలి. ఎంతసేపు పొద్దులేదు, ఆయనకి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు, వాడు మెచ్చుతలేడు, వీడు మెచ్చుతలేడు, వాడు అప్పిస్తలేడు, వీడు అప్పిస్తలేడు, వాడు యూరియా పంపిస్తలేడు, వీడు పంపిస్తలేడు, ఈ వాడు వీడు ఓడు ఈ ముచ్చటంతా ఎందుకు? ఎంతసేపు?